జిల్లాలో గణేష్ నిమజ్జనాలు మొదలయ్యాయి. శోభాయాత్రలతో నగరం అంతా సందడిగా మారింది. పాత బజారు మొదటి గణపతి దగ్గర చిన్న పెద్దల హడావిడి కనిపిస్తుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ లో సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కొత్తపల్లి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. గణేష్ నిమజ్జన వేడుకలు కరీంనగర్ లోపల అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కరీంనగర్ లోపల ఇటు కొత్తపల్లి, మానకొండూరు, చింతకుంట 4 ప్రాంతాల లోపల కూడా ఆ గణేష్ నిమజ్జన ఏర్పాట్లు చేసి అంగరంగ వైభవంగా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా 9 రోజులు కూడా పూజలు అందుకున్న నాటి గణనాథుడు ఈ రోజు 9 రోజులు నవరాత్రులు అయిపోయిన తర్వాత ఈ రోజు నిమజ్జనానికి వచ్చినటువంటి నేపథ్యం లోపల కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అందుకున్న నాటి గణనాథుడిని తీసుకువచ్చి అయితే నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా 3 సెంటర్లను కూడా ఏర్పాటు చేసడంతో పోలీసులు పెద్ద ఎత్తున కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎలాంటి సంఘటనలు చోటు చేయకుండా చేస్తున్నారు. ఎట్లా ఉన్నది నిమజ్జనము? ఎట్లా ఉన్నది అంటే గతంలో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉన్నది? చాలా బాగుందండి. సర్వీస్ బాగుంది, చాలా బాగుంది. ఏరియా కూడా బాగుంది. అవుట్ ఆఫ్ స్టేషన్ కాబట్టి చాలా బాగుంది. ఓకే, అంటే ఇప్పుడు వర్షాలు కురిసినాయి, మంచి నీళ్లు ఉన్నాయి, కాలం మంచిగా అయింది. వినాయకుడి దేవల్ల మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇలానే కావాలని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. మనసుగా దండం పెట్టుకుంటున్నాం. ఇది ముఖ్యంగా పెద్ద ఎత్తున కూడా ఎట్లా ఉన్నది అంటే చాలా బాగుంది. ఐఎమ్ సో గ్లాడ్ అన్నమాట. నేను ఎక్కడి నుంచి వచ్చాను ఇక్కడ, కానీ చాలా బాగుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఎంజాయ్ చేస్తాను. నేను హాస్టల్ నుంచి వచ్చాను. ఇది ముఖ్యంగా అంటే దాదాపుగా 9 రోజులు కూడా పూజలు చేసినటువంటి దానికి ఇక్కడికి వచ్చి కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చినావు? కరీంనగర్. ఇక్కడనే కానీ మంచిగా పోలీసులు అందరూ అరేంజ్ చేసిండ్రు. చాలా బాగుంది ఇక్కడ పూజలు చేసినావా? మంచి పూజలు చేసినాం. మంచిగా నిమజ్జనం చేయాలి. చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ నాకు బాధగా ఉంది. చిట్కలో ఈ 9 డేస్ 9 రోజుల వినాయకుడు బాధగా ఉందా? తొందరలో అయిపోయింది. ఈసారి గణేష్ చతుర్థి ఈసారి చాలా మంచి ఎంజాయ్ చేసినాం. జై బోలో గణేష్ మహారాజ్ కంటూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు? మేము బావిలాలపల్లి నుంచి వచ్చాము. మాది ఆదిత్య ఎన్క్లేవ్ అనే అపార్ట్మెంట్ నుండి మేము అందరం ఫ్రెండ్స్ వచ్చాము. మీ అపార్ట్మెంట్ లో పెట్టుకున్నారు. చాలా 9 రోజులు అంగరంగ పూజ చేశారు. గణేశుడు వెళ్ళిపోతున్నాడు. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధగా అనిపిస్తుంది. చాలా ఫీల్ అవుతున్నాం. ఇన్ని రోజులు చాలా హ్యాపీగా అన్ని చేసుకున్నాము. అబ్బా ఇది మొత్తంగా అయితే 9 రోజులు పూజలు చేసి గణనాథునికి ముఖ్యంగా ఈ రోజు నిమజ్జనం చేసేటువంటి సమయం లోపల అందరూ కూడా తమ కుటుంబ సభ్యుల నుంచి ఒకరు విడిపోతున్నారు అనేటువంటి బాధ లోపల ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా గణనాథుని అంగరంగ వైభవంగా అయితే నిమజ్జనం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నది. ముఖ్యంగా ఈసారి చాలా మంచి ఏర్పాట్లు చేశారని చెప్పి అయితే ఇటు భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కొత్తపల్లి నుండి.